ఇక ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూస్తే నమస్తే తెలంగాణ దినపత్రిక నమస్తే తెలంగాణలో ప్రధానంగా రైతు ఏడ్చిన రాజ్యం అంటూ రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతూ మనకి ప్రధాన వార్త కనిపిస్తున్నది. సో ప్రజలు ఏమనుకుంటున్నారంటే దేవుడిపై దయ్యం వచ్చిందని మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాష్ట్రంలో సాగు సంక్షోభం కొనసాగుతోంది, కన్నీటి సేద్యం నడుస్తుంది, నీళ్లు అడిగినా కూడా పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా మన వార్తను చూస్తున్నాం. ప్రాజెక్టుల పరిధిలో ఎండుతున్న పంటలు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువన నీటి గోస అంటూ కూడా మన వార్తను గమనించవచ్చు. గెడ్డన్న వాగు కింద యాసంగి ప్రశ్నార్థకంగా మారింది. వెంగళరావు ప్రాజెక్టు కింద దుర్భిక్షమే కనిపిస్తుంది. ఇరుకుళ్ల వాగు వట్టిపోయి రైతులు గగ్గోలు పెడుతున్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ కిందనే ఉన్న 10 ఏళ్లలో తొలిసారి నీటి కటకట ఏర్పడిన దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే మొత్తానికి రైతుల కండ్ల ముందే పంటలు ఎండిపోతున్న దుర్భర దృశ్యాలు తెలంగాణ నిండా కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు చూసుకుంటే పురుగుల మందు తాగి రైతు దంపతులు ఆత్మహత్యకు ప్రయత్నించారు. అప్పుల బాధ భరించలేక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో భర్త మృతి, భార్య పరిస్థితి విషమం అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. రుణమాఫీ కాక పెరిగిన అప్పులు, ఆదిలాబాద్ జిల్లా వడూరులో విషాదం అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ఇప్పటికీ రాలిన మట్టిపూల సంఖ్య 442కు చేరింది. 442 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డ దుస్థితి కాంగ్రెస్ హయాంలో నెలకొందని చెప్పొచ్చు. అన్నదాత బలవన మరణం అంటూ మరో వార్త చూస్తున్నాం. దిగుబడులు రాక రుణభారం, మనస్తాపంతో పురుగుల మందు తాగిన ముత్తన్నపేట రైతు అంటూ ఇంకో వార్తను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇదంతా కూడా కాంగ్రెస్ వైఫల్యమే ప్రధాన కారణంగా మనకు అన్నిటికీ కనిపిస్తుంది. ఎండిన చేను పక్కన గుండెల విసలా రోధిస్తున్న ఈ రైతు పేరు భూమారెడ్డి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దాపునే జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పోతారం నాయకపుగూడెం రైతు. తనకున్న ఎకరం పొలంలో వరి వేసిండు. పంట చివరికి వచ్చేసరికి ఆశలు ఆవిరైపోయినాయి. ఎస్ఆర్ఎస్పీ జలాలు అందాక కండ్ల ముందే చేను ఎండిపోయింది. ప్రతి సంవత్సరం గోదావరి నీళ్లు హనుమంతరావు కుంటకు చేరితే నాయకపుగూడెంలో 100 ఎకరాలు సస్యశ్యామలం అయ్యేవి. కానీ 2 సీజన్స్గా నీళ్లు అందట్లేదు. దాని కింద పొలాలు పండట్లేదు. ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు వచ్చి కుంట నిండుతుంది, బావులలో నీళ్లు పెరుగుతాయని ఆశపడ్డాం. కానీ ఈసారి కూడా నీళ్లు రాలే. నీరు అందక కండ్ల ముందే పంటంతా ఎండిపోయింది. ఇప్పుడు నాకు దిక్కెవరు, ఆదుకునేటోళ్ళు ఎవరు అంటూ రైతు భూమారెడ్డి ఎండిన తన పంటను చూపిస్తూ కూడా ఆయన కన్నీరు మున్నీరైన దుస్థితి మనకు కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా రైతులు ఆవేదన భరితంగా ఉండిపోయి కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలే మనకి రెగ్యులర్గా ఈ మధ్యన కనిపిస్తున్న ఒక దుస్థితి దాపురించింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అని చెప్పొచ్చు. ఇంకోవైపు చూసుకుంటే ఎటకేలకు ఇంకో వార్త గమనించవచ్చు. కీలకంగా లగచర్ల తొలి గెలుపు అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. భూసేకరణపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో లగచర్ల పారిశ్రామిక కారిడార్ పరిధిలోని రోటిబండ తాండాలో రైతుల సంబరాలు అంటూ మనం ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. ప్రాణాలు అడ్డు వేసి మరి వాళ్ళు భూముల కోసం పోరాటాన్ని కొనసాగించారు. లగచర్ల హకీంపేట భూసేకరణపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంత అత్యవసరం ఏంటంటూ కూడా ప్రభుత్వాన్ని నిలదీసింది ధర్మాసనం. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. రేవంత్ సర్కార్కు భారీ ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. సో రైతుల వైపే నిలిచిన న్యాయస్థానం అంటూ కూడా ప్రధానంగా ఈ వార్తను మనం గమనించవచ్చు. సో లగచర్లలో పచ్చని భూములను చెరబట్టాలని చూసిన రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పేద రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం దాష్టికానికి పాల్పడగా బాధితులకు న్యాయస్థానం అండగా నిలిచింది. మా భూములు మాకేనంటూ ప్రభుత్వంపై తిరగబడ్డ రైతుల పక్షాన న్యాయం ఉంది అంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది. లగచర్ల హకీంపేటలో భూ సేకరణను నిలిపివేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసరంగా భూములు సేకరించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ భూ సేకరణ కొనసాగించొద్దు అని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎట్టకేలకు రైతులు భూమి కోసం పోరాటం చేసిండ్రు. ఆ పోరాటం ఫలించిందన్నట్టుగా తొలి మెట్టు మనకు అక్కడ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే మిగతా అంశాలు ఒకసారి బీసీ కోటాపై తీర్మానం అంటూ కూడా మన వార్తని గమనించవచ్చు. ఎస్సీ వర్గీకరణపై సమగ్ర చట్టం అంటూ కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అప్డేట్ ఇది. స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాలు 42% బీసీ రిజర్వేషన్ అంటూ కూడా మనం గమనిస్తున్నాం. అసెంబ్లీలో 2 వేరువేరు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదిస్తాం. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్యన 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ, అందుకోసం డెవలప్మెంట్ అథారిటీ 90 పోస్టులు మంజూరు అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. 11 జిల్లాలకు
హెచ్ఎండిఏ విస్తరణ, మహిళా శక్తి పాలసీకి ఆమోదం, టీటీడీ తరహాలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి బోర్డు ఏర్పాటు అంటూ కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి మంత్రులు పొంగులేటి, పొన్నం వెల్లడించిన అంశాలకు సంబంధించిన వార్త ఇది. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అని అంటే ప్రధానంగా సీఎం వర్సెస్ మంత్రులు అనే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. మనం కొడంగల్ లిఫ్ట్ అంచనా వ్యయం పెంపుకు సంబంధించి కేబినెట్ లో వాడివేడి చర్చ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. సీఎం ప్రతిపాదనకు నీళ్ల మంత్రి నో చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఎందుకంటే మిగిలిన ప్రాజెక్టులన్నీ కూడా ఎండబెట్టి ఒక్కదానికే నిధులు ఎట్లా ఇస్తామంటూ కూడా మంత్రులు క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అంతర్గతంగా పార్టీకి సంబంధించి కావచ్చు, ముఖ్యమంత్రి మంత్రుల మధ్య సఖ్యత లేదు అనే వార్తలు కూడా ప్రధానంగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో తాజాగా కేబినెట్ భేటీలో కూడా అనేక అంశాలకు సంబంధించి సీఎం వర్సెస్ మంత్రులు అన్న పరిస్థితులే నెలకొన్న సిచ్యువేషన్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇంకోవైపు చూసుకుంటే 38వ ఇవాళ మళ్ళీ సీఎం ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై చర్చించేందుకు అంటూ కూడా మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఎన్నిసార్లు ఆయన ఢిల్లీకి పోయి వచ్చినా కూడా అధిష్టానంతో మాట్లాడేమైనా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తారా అంటే అది ఏది లేని పరిస్థితి కనిపిస్తుంది. ఈయన తన పార్టీ అధిష్టానం కంటే కూడా ప్రధానమంత్రిని ప్రధానంగా కలవడానికి ఎక్కువసార్లు పోతున్న సిచ్యువేషన్, కేంద్ర మంత్రులు కలవడానికి పోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి మంత్రివర్గ విస్తరణ అయితే లేదు. ఆయా శాఖలు తన దగ్గరే పెట్టుకోవడం వల్ల ఆ శాఖలకు సంబంధించి ఒక ప్రతిష్టంభన నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూడా వాటి మీద ఎక్కడ దృష్టి లేదు. కానీ ఏదో ఒక సాగు చెప్పుకొని ఢిల్లీకి మాత్రం ముఖ్యమంత్రి తరచుగా పోయి వస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో రేవంత్ వచ్చారు, ఓడించారు అంటూ మనకి కనిపిస్తోంది వార్త. ముఖ్యమంత్రి పర్యటనకు ముందు జోష్ మీద నరేందర్ రెడ్డి, సీఎం ప్రచారం తర్వాతే ఎమ్మెల్సీ ఫలితం తారుమారు అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. కాంగ్రెస్ మంచి చేస్తేనే ఓటు వేయాలి అనడం కొంప ముంచింది అంటూ ప్రధానంగా చర్చ జరుగుతోంది. నరేందర్ రెడ్డి ఓటమిపై ఆయన అనుచరుల మండిపాటు అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. వాస్తవానికి ముఖ్యమంత్రి పోయింది ప్రచారానికి, ఎందుకంటే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగితే అక్కడికి వెళ్లకుండా కనీసం దానికి సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడకుండా ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి పోయిండ్రు. సరే అక్కడికి పోయి ఏం చేస్తున్నావు అని అంటే మాకు ఓడిపోయినా పర్వాలేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు. అదేవిధంగా మంచి చేస్తేనే ఓటు వేయాలని కూడా ఆ సభలో మాట్లాడడం అనేది ప్రధానంగా ఆ అభ్యర్థి ఓటమికి కారణమైందంటూ ఆయన వర్గానికి సంబంధించి అనుచరులంతా కుర్రుగా ఉన్న సిచ్యువేషన్. సో ఆయన సీఎం ప్రచారానికి పోయిన తర్వాతనే అక్కడ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయి ఓటమికి కారణమయ్యా అన్న ప్రధాన చర్చ కూడా పార్టీలో వాళ్ళకి అంతర్గతంగా నడుస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే పొంగులేటి ముక్తసరి అంటూ చూస్తున్నాం. పూర్తిగా సైలెంట్ అయిపోయిన రెవెన్యూ మంత్రి అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. సో ఇంకా మిగతా అప్డేట్స్ ఒకసారి గమనించినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం ఎట్లా కనిపిస్తుందంటే మరొక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో నడవక అప్పులు తీర్చలేక బలవన్ మరణం అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఈ విషాదం నెలకొంది. ఒకవైపు ఆదిలాబాద్ జిల్లాలోనే చేసిన అప్పులు తీర్చలేక రుణమాఫీ జరగక అక్కడ రైతు దంపతులు ఆత్మహత్య ప్రయత్నం చేసిన సిచ్యువేషన్, భర్త చనిపోయిన పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలోనే ఆటో డ్రైవర్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డ దారుణ పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక మరోవైపు చూసుకుంటే ప్రమాదమని తెలిసి ఎస్ఎల్బీసీపై హెచ్చరికలను పెడచెవిన పెట్టిన సర్కార్ అంటూ ఇంకొక ప్రధాన వార్త కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగింది, ఏం జరిగినా కూడా గత ప్రభుత్వం మీద నిందలు మోపడం అనేది కాంగ్రెస్కి అలవాటుగా మారిపోయింది. ఈసారి కూడా ఇంత పెద్ద ప్రమాదానికి సంబంధించి కూడా మళ్ళీ తప్పేదైనా ఉంటే గత ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నమే చేసింది. సో 2020లోనే టన్నెల్ ప్రాంతం డేంజర్ జోన్గా గుర్తింపు అంటూ కూడా మనం వార్తని ప్రధానంగా చూడొచ్చు. సొరంగంలోని 13.9 కిలోమీటర్ల ప్రాంతంలో నేల బలహీనం, దృఢత్వం లేదని హెచ్చరించిన అంబాక్టెక్ ఏజీ సంస్థ అంటూ కూడా చూస్తున్నాం. నీటి ఊట ఉన్నదని తేల్చిన సిస్మిక్ అంచనా నివేదిక, 5 ఏళ్ల నాటి హెచ్చరికలను బేఖాతరు చేసిన సర్కార్ అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. నివేదికను తొక్కిపెట్టి సొరంగం పనుల కొనసాగింపు అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. సో ఇది సేఫ్ కాదు అని తెలిసినప్పటికీ కూడా ఎందుకు సొరంగం పనులను కొనసాగించారు అనేది ప్రధానంగా ఇప్పుడు చర్చకు వస్తున్న అంశం కనిపిస్తుంది. ఒకవైపు వీళ్ళంతా నివేదికలను తొక్కిపెట్టి హెచ్చరికలను బేఖాతరు చేసుకుంటా కార్మికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టివేసి పనులు కొనసాగించడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి జరిగిన తప్పు. అయితే ఆ నేపథ్యంలో కానీ తప్పుడు ప్రచారాలు చేసుకుంటా వస్తుంది. 2020లోనే టన్నెల్ ప్రాంతాన్ని డేంజర్ జోన్గా గుర్తించిండు కాబట్టి ఆ తర్వాత పనులన్నీ కూడా ఆపేసిన పరిస్థితి. ఎందుకంటే కార్మికుల ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఎవరి ప్రాణాలు కూడా పోవడానికి వీల్లేదు. పౌరుల మీద బాధ్యతతో గత ప్రభుత్వం ఆ పనులని ఆపేసిన నేపథ్యంలో మళ్ళీ ఇటువంటి నివేదికలు ఉన్న తర్వాత కూడా 13.5
ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ ప్రాంతంలో నేల బలహీనంగా ఉందని చెప్పిన తర్వాత కూడా, ఎందుకంటే ఇదే చోట 14 కిలోమీటర్ దగ్గరనే ప్రమాదం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా బేఖాతరు చేసి ఎందుకు ఇవి నివేదికలన్నీ కూడా తొక్కిపెట్టి పనులు ముందుకు కొనసాగించింది. ఇవాళ 8 మంది కార్మికుల జాడ ఇంకా తెలియని దారుణమైన పరిస్థితి నెలకొంది. దీనికి అందరికీ కారణం ఎవరు అనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. కేసీఆర్ టాస్క్ సూపర్ హిట్ అంటూ మనకి వార్త కనిపిస్తుంది. ఉపాధి లక్ష్యంగా తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ అకాడమీ ఏర్పాటు, పారిశ్రామిక అవసరాలు తీర్చేందుకు 2014లో అంకురార్పణ అంటూ చూస్తున్నాం. అధికారంలోకి రాగానే ప్రారంభించిన కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల వ్యవధిలో 9.84 లక్షల మందికి ప్రయోజనం కలిగింది. పాలసీ రిపోర్ట్లో ప్రశంసలు కురిపించిన నీతి ఆయోగ్ అంటూ కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు వార్తను. కేసీఆర్ ప్రభుత్వ దార్శనికతకు ఇదే నిదర్శనమని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ టాస్క్ సక్సెస్ గురించి 9.84 లక్షల నైపుణ్యం సాధించిన విద్యార్థులు ఉన్నారు. 35,000 ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు. 18,650 మంది శిక్షణ పొందిన అధ్యాపకులు ఉన్నారు. 761 లబ్ధి పొందిన కాలేజెస్ ఉన్నాయి. 80 ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు కూడా ఈ టాస్క్ సక్సెస్లో భాగంగా మనకి కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఇంటర్ పేపర్ లీక్ అంటూ మనకి క్వశ్చన్ మార్క్తో ఒక వార్త కనిపిస్తుంది. ఫోన్లో ఫోటో తీసి పంపారని అనుమానం కనిపిస్తుంది. పరీక్షా కేంద్రానికి వచ్చిన నిర్మల్ ఏఎస్పీ సిబ్బంది స్క్వాడ్ మొబైల్స్ స్వాధీనం, విచారణ కోసం ఠానాకు తరలింపుడు కూడా మనం ఇక్కడ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్తని గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే జీహెచ్ఎంసీలో అటకెక్కిన టీడీఆర్ అంటూ మనం వార్తని గమనిస్తున్నాం. కమిషనర్ చుట్టూ బాధితుల ప్రదక్షిణలు, గత ప్రభుత్వంలో ఆదర్శంగా నిలిచిన టీడీఆర్ సర్టిఫికెట్స్ అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. జీహెచ్ఎంసీలో నాలా విస్తరణ, ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి, రహదారుల విస్తరణ, ఇతర ప్రాజెక్టులకు అవసరమైన భూమి ఆస్తుల సేకరణలో నష్టపరిహారంగా నగదు చెల్లింపులకు బదులుగా ప్రవేశపెట్టిన టీడీఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. సో గడిచిన కొన్ని నెలలుగా టీడీఆర్ ఇవ్వడంలో కమిషనర్ ఆసక్తి చూపించట్లేదు. ముఖ్యంగా వాటర్ బాడీలో ఉన్న టీడీఆర్ దరఖాస్తులు కమిషనర్ వరకు వెళ్లకుండా సంబంధిత అధికారుల దగ్గరనే పెండింగ్లో పెట్టారు. ఫలితంగా 100 కోట్ల విలువైన టీడీఆర్లు నిలిచిపోయి నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొత్తగా ఉన్న వారికి విపరీతమైన డిమాండ్, అభివృద్ధి పనులకు ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమిని సేకరించి నగదు పరిహారానికి ప్రత్యామ్నాయంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ కమిషనర్ చుట్టూ బాధితులు ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి మాత్రమే నెలకొన్నదనేది మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఇసుకే బంగారం అంటూ కూడా మనం ఇక్కడ వార్తని చూస్తున్నాం. నెల రోజులైనా దిగి రాలేదు ధరలు. బెడ్సి కొడుతున్న కొత్త విధానం, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, కొత్త విధానం తీసుకొచ్చి ఇంకేదో చేస్తున్నాం అంటూ చెప్తుంది. కానీ నెల అయినా కూడా ధరలు ఇంకా దిగిరాని సిచ్యువేషన్ కనిపిస్తుంది. టన్ను ఇసుక ధర 2,000 దాటింది. ఇదంతా కూడా నిర్మాణ రంగం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎక్కడ కూడా ఒక పాజిటివ్ ప్రోగ్రెస్ ఉన్న వాతావరణం కనిపించట్లేదు అనేది చాలా క్లియర్గా మనకి కనిపిస్తున్న నేపథ్యం. మనకి ఇక్కడ లగచర్ల తొలి గెలుపుకు సంబంధించి మనకి అప్డేట్ కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో సర్కారు ఏం చేసింది, వీళ్ళంతా కూడా ఏడాదికి పైగా పోరాటాన్ని కొనసాగించారు, పోరాటం చేసిండ్రు. కానీ ఆ సందర్భంలో ఏం జరిగింది, అర్ధరాత్రి కూడా అరాచకానికి పాల్పడ్డారని చెప్పొచ్చు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించి ఇళ్లలోకి చొరబడి నిద్రపోతున్న వాళ్ళందరినీ కూడా బయటకు లాక్కొచ్చి వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్టులు చేసి కొన్ని నెలల పాటు గ్రామాల్లో ఇళ్లలో మగవాళ్లే ఉండని పరిస్థితి. ఊరు మొత్తం కూడా మగవాళ్ళు లేక ఊర్లలో మొత్తం ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధులు మాత్రమే ఉన్న ఒక దారుణమైన పరిస్థితిని వాళ్ళంతా కూడా భయానకమైన వాతావరణాన్ని చూసిండ్రు. ఇష్టం వచ్చినట్టు కూడా ఒక అమానవీయంగా అభ్యంతరకరంగా వ్యవహరించిన వైనం పోలీసుల నుంచి కూడా కనిపించింది. వాళ్ళు నెలల తరబడి జైల్లో ఉన్న కూడా ఏదైనా సరే మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము మా భూములు ఇచ్చే ప్రసక్తి లేదంటూ కూడా వాళ్ళంతా తేల్చి చెప్పి పోరాటాన్ని కొనసాగించిండు. దానికి ఫలితంగానే హైకోర్టు స్టే అని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో స్టే ఇవ్వదన్న సర్కార్ అంటూ మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి ప్రతిపాదన చేసుకుంటా రైతులకు తగిన పరిహారం చెల్లిస్తున్నామని, ఆ తర్వాతే భూములు తీసుకుంటామని కూడా చెప్పిండు. అయితే ఒక్కో ఎకరానికి 20 లక్షల పరిహారంతో పాటు 150 గజాల ఇంటి స్థలము ఇందిరమ్మ పథకం కింద ఇంటి నిర్మాణానికి సాయం అందిస్తామని అన్నారు. అర్హులైన వాళ్లకు ఉద్యోగ కల్పన కూడా ఉంటుందని చెప్పిండ్రు. ఈ ప్రక్రియను చాలా మంది రైతులు ఆమోదించారని, భూసేకరణ ప్రక్రియపైన స్టే ఆదేశాలు ఇవ్వొద్దని కూడా కోరిన సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ కూడా ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. అప్పటిదాకా భూసేకరణ ప్రక్రియలో ముందుకెళ్లరాదు అంటూ కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అనేది ఇక్కడ స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఏం క్వశ్చన్ చేసింది హైకోర్టు అని అంటే, అత్యవసరం ఏముందనేది ప్రధానంగా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది.
సో దేశ రక్షణ, అత్యవసర నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం వంటి అత్యవసర అవసరాల నిమిత్తం భూసేకరణ చేయడానికి వీలు కల్పించే భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 10A నిబంధనను మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు పేరుతో ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్స్ ను వ్యతిరేకిస్తూ గోపాల్ నాయక్ సహా 15 మంది రైతులు, శివకుమార్ ఇతర రైతులు దాఖలు చేసిన 2 వేరువేరు వ్యాజ్యాల మీద విచారణ జరిపింది ధర్మాసనం. సో రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. కారణం చెప్పకుండా అత్యవసర భూసేకరణ నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడాన్ని కోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది. సో అత్యవసర భూసేకరణను ఎందుకు చేయాలని నిర్ణయించారో వివరణ ఇవ్వాలి అంటూ కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతిపాదనైన రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వికారాబాద్ జిల్లా కలెక్టర్, లగచర్ల రెవెన్యూ డివిజన్ ఆఫీసర్, దుద్యాల తహసీల్దార్, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే భూసేకరణ నోటిఫికేషన్లు చట్ట వ్యతిరేకం అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో సీనియర్ అడ్వకేట్స్ బిఎస్ ప్రసాద్, రఘునాథ్ వాదనలు చేసిండ్రు. పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిందని మొత్తం 1177 ఎకరాల్లో 534 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయని, మిగిలినవి పట్టా భూములను కూడా వివరించారు కోర్టుకు. సో పట్టా భూముల సేకరణకు ప్రభుత్వం చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టిందని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లిందనే విషయం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రధానంగా అత్యవసర భూసేకరణ ఎందుకో చెప్పకుండానే అంటూ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ దేశ భద్రత, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో అత్యవసరం వంటి కీలక అంశాలతో ముడిపడ్డప్పుడు మాత్రమే ఆ నిబంధన కింద అత్యవసర భూసేకరణ చేయాలి అని కూడా ఇక్కడ ప్రధానంగా మనకి అడ్వకేట్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సామాజిక ప్రభావ అధ్యయనం, ప్రజాభిప్రాయ సేకరణ, మార్కెట్ విలువ, పునరావాసం, పునర్నిర్మాణం మొదలైనవి నిర్ధారణ చేయకుండానే ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ చేపట్టడం చెల్లదు అంటూ కూడా వాదించారు. ఎట్టకేలకు ప్రభుత్వానికైతే ముట్టుకాయలబడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే రైతులు ఎక్కడ తలవంచలేదు, తలవంచని రైతులంటూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. నిర్బంధాలు, పోలీస్ కేసులను ధీటుగా ఎదుర్కొంటూ పోరాటం అంటూ కూడా చూస్తున్నాం. ఇల్లు వాకిలి వదిలి అలు పెరిగని పోరాటం, స్టేషన్ల చుట్టూ తిప్పిన సడలని ధైర్యం అంటూ చూస్తున్నాం. హైకోర్టు స్టేతో రైతులు ఆనందం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. సొంత ఇలాకాలో సీఎంకు ఎదురు దెబ్బ అనేది కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా పోరాటాన్ని కొనసాగించిండు. సీఎం సొంత నియోజకవర్గానికి, సొంత ఇలాకాకు సంబంధించి ఎక్కడైనా సరే తన సొంత ప్రాంతానికి మిగతా వాళ్ళకంటే మరింత మేలు చేస్తారు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అన్నిటికీ విరుద్ధంగా ఉన్నాడు. కేవలం సొంత కుటుంబ సభ్యులకి కట్టబెట్టడానికి మాత్రమే ఏమైనా చేయడానికి వెనకాడట్లేదు అనే ఒక వ్యతిరేకత ప్రజల్లో తీవ్రంగా నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు ఇక్కడ మనం చూస్తే ఒక పక్క సంతోషం, మరో పక్క బాధ అంటూ మనం గమనించవచ్చు. భూములు తీసుకోవద్దని కోర్టు స్టే ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. భూములు దక్కించుకోవడానికి చాలా బాధలు పడ్డాం. కేసులైనాయి. ప్రతి వారం పోలీస్ స్టేషన్కు వెళ్తున్నాం. కోర్టు స్టే ఇవ్వడంతో మా కష్టం ఫలించింది. మాపై ఉన్న కేసులు కూడా ఎత్తేయాలని కోరుతున్నాము. మా ప్రాణాలు పోయినా సరే మా భూములు ఇవ్వము. మా భూములే మా బతుకు, మా పిల్లలకు ఆధారం అంటూ రోటిబండ తండా దుద్యాల మండలానికి చెందిన పత్లావతు రుక్కమ్మ అనే మహిళ చెప్పిన మాటలు మనం గమనించవచ్చు. సో నియంత ప్రభుత్వంపై లగచర్ల రైతుల ఘన విజయం అంటూ లగచర్లకు సంబంధించిన సురేష్ అనే వ్యక్తి వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. తాండా కోసమే మా పోరాటం అంటూ కూడా రోటిబండ తాండాకు చెందిన సుమిత్రబాయి, రాజు నాయక్ అనే ఇద్దరు చెప్తున్న మాటలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఎట్టకేలకు లగచర్ల లడాయిలో ప్రజలే గెలిచిన అంటూ బీఆర్ఎస్ నేత గోపగాని రఘురాం చేసిన వ్యాఖ్యలు కూడా మనకి ఇక్కడ కీలకంగా కనిపిస్తున్నాయి. ఇక ఇంకోవైపు సో ప్రవీణ్ కుటుంబానికి కేటీఆర్ ఓదార్పు అంటూ చూస్తున్నాం. అమెరికాలో దుండగుల దాడిలో గంగా ప్రవీణ్ అనే యువకుడు చనిపోయిండు. సో కుటుంబానికి ఓదార్పు కల్పించిండ్రు కేటీఆర్. షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలానికి చెందిన గంప రాఘవులు కుమారుడు గంగా ప్రవీణ్ దుండగులు హతమార్చిన విషయం తెలుసు. ఈ ఘటన మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండ్రు. స్థానిక నేత రవీందర్ యాదవ్ ఫోన్ ద్వారా కేటీఆర్ రాఘవులతో మాట్లాడి వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన వార్త కనిపిస్తుంది. ఈ దారుణం చాలా బాధాకరము. ధైర్యంగా ఉండాలని, వీలైనంత త్వరగా స్వదేశానికి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు మాట్లాడతానని కూడా హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే అసంఘటిత కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి అంటూ మన వార్త చూస్తున్నాం. ఐఎల్ఓ ప్రకారం సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. సెస్ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ సంతోష్ మెహ్రోత్రా చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ కీలకంగా గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే పాలకుర్తిలో అత్తాకోడలపై కాంగ్రెస్ కార్యకర్తల అసంతృప్తి, పీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు అంటూ కూడా మనం వార్తను చూస్తున్నాం.
సో ఇక్కడ పాలకుర్తిలో ప్రధానంగా కాంగ్రెస్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా నిలబెట్టాలి అని శ్రమిస్తున్న కార్యకర్తలకు నిరాశ ఎదురవుతుంది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి పార్టీ మీద పూర్తి అధికారం ప్రదర్శిస్తూ ఇతర నేతల అభిప్రాయాలను పట్టించుకోవట్లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాయకత్వ లోపం వల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందనే ఆందోళన అక్కడ వ్యక్తమవుతుంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు కాంగ్రెస్ కార్యకర్తలు లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా మరోవైపు 2003 డిఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ అంటూ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. సీఎం అంగీకరించాలని ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అంటూ కూడా మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. సో ఇక మిగతా అప్డేట్స్ ఒకసారి మనం చూసినట్లయితే తెలంగాణ రైజింగ్ కాదు ఫాలింగ్ అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తుంది. జీఎస్టీ వృద్ధి రేటు పడిపోవడం వైఫల్యానికి నిదర్శనం. కరోనా కాలాన్ని తలపిస్తున్న జీఎస్టీ వసూళ్లు అంటూ సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రిజిస్ట్రేషన్ల ఆదాయం డౌన్ అయిపోయిందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యమంత్రి వ్యవహార శైలి వల్ల రాష్ట్రంలో ఇటువంటి అధోగతి పాలైపోతుందనే వ్యాఖ్యానం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. పడకేసిన విదేశీ విద్యా పథకం అంటూ కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. తెలంగాణ విద్యార్థుల విదేశీ చదువుల కళలను రేవంత్ రెడ్డి సర్కార్ చెరిపేస్తుందంటూ కూడా హరీష్ రావు మండిపడ్డారు. విదేశీ విద్యా పథకం ఏడాదిగా పడకేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సహా అగ్రవర్ణ పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రారంభించిన ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తున్నదని మండిపడ్డారు. ఎక్కడ చూసినా కూడా చక్కగా ఉన్న వ్యవస్థలన్నీ ఆగం చేస్తుడు తప్ప ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏమీ లేదు అనేది ప్రధానంగా ప్రజల్లో నెలకొన్న అభిప్రాయంగా కూడా మనం గమనించవచ్చు. ఇంకా వైపు చూస్తే బీసీ రిజర్వేషన్లపై 3 బిల్లులు పెట్టాలి అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. లేదంటే న్యాయపరమైన చిక్కులు అంటూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఓడించాయి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ కీలకంగా గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే సోనియాకు ముక్రాకే మహిళల ఉత్తరాలు అంటూ కూడా మనం వార్తను ఇక్కడ గమనించవచ్చు. గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్, స్పందన లేకపోతే సోనియా, ప్రియాంక ఇండ్ల వద్ద ధర్నా చేస్తామని హెచ్చరిక అంటూ చూస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకి గ్రామం మహిళలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు ఉత్తరాలు రాసి పోస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 2500, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, డిగ్రీ చేసిన ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని హామీ నిలబెట్టుకోవాలని, ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించాలని డిమాండ్ చేస్తూ దేవుళ్ల మీద ఒట్టేసి ప్రజలను మభ్యపెడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయినామని కూడా వాళ్ళు మాట్లాడినారు. మహిళా దినోత్సవం సందర్భంగా వెంటనే హామీలన్నీ కూడా అమలు చేయాలి, లేకపోతే తెలంగాణలో మహిళలంతా కలిసి ఢిల్లీలోని సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇండ్ల దగ్గర ఆందోళన చేస్తామని హెచ్చరించిండ్రు. సో ఇది మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా తమకు వీలైన రూపంలో ప్రభుత్వ తీరు పట్ల ఒక నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ కాలంలో ఏ విధంగా అయితే ఎట్లా వీలైతే అట్లా తమ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వెలిబుస్తూ వచ్చిండ్రో, ఇప్పుడు కూడా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను, తమకు జరుగుతున్న అన్యాయాన్ని దాని పట్ల కూడా ఎట్లా వీలైతే అట్లా ఒక నిరసన తెలుపుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ కీలకంగా గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే బీఆర్ఎస్ కార్యకర్తపై పోలీసుల దాడి అంటూ మనం వార్త చూస్తున్నాం. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం గ్రామంలో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు కురుసుపల్లి రమేష్ను పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అంటూ మనం వార్తను గమనించవచ్చు. సో బీఆర్ఎస్ కార్యకర్త మీద పోలీసులు దాడి చేసిన ఘటన నిన్న వెలుగు చూసింది. సో జానకిపురానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు రమేష్ గ్రామ వాట్సాప్ గ్రూప్లో దొంగలున్నారు జాగ్రత్త అనే ఫోటోను పోస్ట్ చేసిండు. సో శివరాత్రి సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గట్టు మల్లికార్జున స్వామి దేవాలయానికి రాగా కాంగ్రెస్ నాయకులు కలిసిండ్రు. టెంట్ పైన పోలీసులు దొంగలున్నారు జాగ్రత్త అనే బ్యానర్ కట్టిండ్రు. దీన్ని రౌండ్ చేసిన రమేష్ జానకిపురంలో రాజకీయ పార్టీల దొంగలున్నారు జాగ్రత్త అని వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసిండ్రు. సో ఏం చేసినా కూడా కనీసం సహించలేని స్థితి, దాడులకు పాల్పడుతున్న స్థితి, దాడులకు ప్రేరేపిస్తున్న స్థితి, దాడులు చేస్తున్న పరిస్థితులే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీని అంతటిని కూడా ఈ వైఖరిని కూడా ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్న సిచ్యువేషనే నెలకొంది.